క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సో మరి ఈరోజు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా కనబడుతూ ఉన్నారు అందరూ. కారణం ఏంటంటారు? ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి? కొత్త బట్టల కాదా? డెకరేషనా? పెద్ద డెకరేషన్ కూడా ఏం లేదు, కాసేపు అంటే పగిలిపోతాయి అవి కూడా. మరి దేనికంటారు? పిల్లల కార్యక్రమాలు కదా. ఇప్పటిదాకా బాగా డ్యాన్సులు చేశారు, పాటలు పాడారు, స్కిట్లు వేశారు, అందుకు సంతోషంగా ఉన్నారా? మాట్లాడొచ్చే రోజు మీరేం పర్వాలేదు. మీ సంతోషానికి కారణం ఏంటి? క్రిస్మస్, ఓకే, యేసు ప్రభు పుట్టినందుకు సంతోషంగా ఉన్నారు, అంతేనా? అదొకటే కదా. కొత్త బట్టలు అయితే కారణమేం కాదు కదా. వెరీ గుడ్. యేసు ప్రభు ఈరోజు పుట్టాడా? 2020 సంవత్సరాల క్రితమే పుట్టాడా? 2020 సంవత్సరాల క్రితమే పుట్టాడు కదా. ఈరోజు ఏం పుట్టలేదు కదా ప్రత్యేకంగా. రోజు లేని ఆనందం ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు వచ్చింది? క్రిస్మస్ని బట్టి మీరు ఆనందిస్తున్నాను అని చెప్పారు. క్రిస్మస్ అనేది దాదాపు 2020 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు. మరి ఈరోజు ప్రత్యేకంగా ఇంకా ఆనందించడానికి ఏముంది అసలు? సో మన ఆనందము క్రిస్మస్ అని కాదు, ఈరోజు ఒక సెలబ్రేషన్ జరుగుతుంది కాబట్టి దానిని బట్టి మనం ఆనందిస్తున్నాం. ఒకవేళ యేసు ప్రభు మన కొరకు పుట్టాడు అనే కారణాన్ని బట్టి ఒకవేళ మనం ఆనందించే వారం అయితే ఈ ఆనందము డిసెంబర్ 25వ తారీఖుకు మాత్రమే పరిమితం అయిపోదు. ఇది ప్రతిరోజు మన జీవితంలో కలిగి ఉండేటువంటి ఆనందంగా ఎంచబడుతుంది. ఈరోజు మనం ఆనందించేది క్రిస్మస్ని బట్టి కాదు, ఇక్కడ జరుగుతున్న సెలబ్రేషన్ని బట్టి. అందుకే మన ఆనందము ఈ ఒక్క సమయానికో లేదా ఈ ఒక్క రోజుకో పరిమితం అయిపోయి ఉంటుంది. ఒకవేళ ఈ సెలబ్రేషన్ని బట్టి మనం ఆనందించడానికి ఒకవేళ ఇక్కడికి వచ్చినట్లయితే ఇది ఒక 2 గంటలు మాత్రమే మన జీవితంలో కలిగి ఉంటాం. ఈ 2 గంటలు అయిపోయిన తర్వాత మరలా మన జీవితం అంతా కూడా యథావిధిగా మారిపోతుంది. ఒకవేళ నిజంగా మన ఆనందం ప్రభువుని బట్టి కలిగినదైతే ఈ ఆనందము ఈ 2 గంటలతో ఆగిపోయేది కాదు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని ఉంది. అంటే దేవుణ్ణి బట్టి మనకి కలిగే ఆనందం ఏదైతే ఉందో అది మనము దేవుణ్ణి కలిగి ఉన్నన్ని దినములు కూడా మన జీవితంలో ఉంటుంది. ఇక్కడ ఒక వచనం మీకు చదివిపిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. యేసు ప్రభు జనన సమయంలో జరిగిన ఒక సంఘటన. యేసు ప్రభు సమయంలో ఆయన జనన సమయంలో ఆ కాలంలో పరిపాలన చేస్తున్నటువంటి రాజుగారు జనసంఖ్య వ్రాయమని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆ కారణాన్ని బట్టి ప్రజలందరూ కూడా ఆ స్థలానికి బయలుదేరి వచ్చారు. అయితే బహుశా నేను అనుకుంటాను మరియా అప్పటికే గర్భవతిగా ఉంది, ఇక నిండు చూడాలి. ఆమె ప్రసవ దినములు కూడా సమీపం అయిపోయాయి కాబట్టి సాధారణమైన ప్రజలు ప్రయాణం చేసిన దానికంటే కూడా ఆమె ప్రయాణ సమయము కొంచెం ఎక్కువగానే పట్టుండొచ్చు. ఎందుకనంటే ఆమె యొక్క పరిస్థితిని బట్టి అంత త్వరగా ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఆమె జీవితంలో లేవు. అయితే వారు ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి అప్పటికి అక్కడున్న సత్రములన్నీ కూడా నిండిపోయాయి. వారికి అక్కడ స్థలం దొరకలేదట. ఎందుకంటే ముందు వచ్చిన వారందరూ కూడా ఆ స్థలాన్ని ఆక్యుపై చేసేశారు. అక్కడనే వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. సేమ్ ఇప్పటిలాగే ముందుగా వచ్చిన వాళ్ళందరూ కూడా ముందొచ్చి కూర్చున్నారు. ఇప్పుడు వెనకాల వచ్చిన వారికి స్థలం దొరకట్లేదు. ఇప్పుడు వాళ్ళకి స్థలం దొరకకపోయేటప్పటికి ఏం చేయాల్సి వచ్చింది? ఇక్కడంటే కూర్చోడానికే కాబట్టి ఒక 2 గంటల సమయమే కాబట్టి ఏదో కుర్చీలు అటు జరిపో మనుషులు ఇటు జరిపో అడ్జస్ట్మెంట్ చేసి కూర్చోబెడుతున్నాను. బట్ అక్కడ ఏదో ఒక 2 గంటలు ఉండి వెళ్ళిపోయే కార్యక్రమం కాదది. ఆ జనసంఖ్య పూర్తి చేయబడేంత వరకు కూడా వచ్చిన వారందరూ అక్కడనే ఉండాలి. అలా ఉండాలి అని అంటే అడ్జస్ట్మెంట్ అనేది అక్కడ జరిగే ఛాన్సెస్ లేవు. మరి ఎట్లాగా?
అందుకే ముందున్న వారికి స్థలం దొరికింది, వెనక వచ్చిన వారికి స్థలం దొరకలేదట. సేమ్ ఈరోజు కూడా మన జీవితంలో అదే పరిస్థితి జరుగుతుంది. ఈరోజు మనము ఆనందించడానికి గల కారణం ఏంటంటే క్రిస్మస్ అని ఆనందిస్తున్నాం. యేసు ప్రభుని ఇప్పటికీ కూడా ఆ పశువుల తొట్టులో పరుండబెట్టినటువంటి ఒక బాలుని వల్లే మనం భావిస్తున్నాం. ఇంకా యేసు ప్రభు ఆ పశువుల తొట్టులోనే ఉన్నాడు కాబట్టి మన దృష్టిలో మనం ఏదో సంవత్సరానికి ఒకసారి కొద్ది సమయమో లేదా ఒక దినమో మనము ఆ కార్యక్రమాన్ని బట్టి ఆనందించగలుగుతూ ఉన్నాం. నిన్న నైట్ మిడ్-నైట్ నుండి 12 o'clock నుండి స్టార్ట్ అయిపోయినాయి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వాట్సాప్ ట్రాన్స్ఫర్లు అవుతా ఉన్నాయి, పోస్టర్లు అన్నీ కూడా, స్టేటస్లు మారుతా ఉన్నాయి, విషెస్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక దినమునకు పరిమితం అయిపోయాయి. ఈరోజు 12 o'clock క్రాస్ అయింది అనుకోని టైము, మళ్ళీ అవన్నీ కూడా ఆర్భాటాలన్నీ కనుమరుగైపోతాయి. కానీ బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే కేవలము యేసు ప్రభుని ఒక తొట్టెలో ఉన్నటువంటి బాలుడిగానే మనం భావించినట్లయితే మన ఆనందము ఈ ఒక్కరోజుతోటే ఆగిపోతుంది. అదే యేసు ప్రభుని మన హృదయంలోనికి మనం చేర్చుకున్నాం అనుకోండి, ఈ ఆనందాన్ని జీవితకాలం అంతా మనం అనుభవించగలుగుతాం. ఎందుకనంటే యేసు ప్రభు ఎక్కడుంటాడో అక్కడ ఆనందము దాగి ఉంటుంది. యేసు ప్రభు ఎక్కడుంటాడో అక్కడ సమాధానమును కలిగి ఉండగలుగుతాం. యేసు ప్రభు ఇప్పుడు మన హృదయాల్లో ఉన్నాడు అనుకోండి, ఆయనను బట్టి మనము నెమ్మదిని అనుభవించగలుగుతాం, సంతోషించగలుగుతాం. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, నా సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని. ఎందుకనంటే ఇక్కడికి వచ్చి క్రీస్తుని హృదయములలో చేర్చుకున్న వారు ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా వారు క్రీస్తుని బట్టి ఆనందించగలుగుతారట. ఈ లోక సంబంధమైన ఆనందం అనేది పరిస్థితుల మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం అప్పుడే పరిస్థితులు బాగున్నాయంటే బాగా ఆనందిస్తాం, అప్పుడే పరిస్థితులు ప్రతికూలం అయిపోయాయి అనుకోండి వెంటనే దిగులు పడిపోతాం, కృంగిపోతూ ఉంటాం. కానీ క్రీస్తుని కలిగి ఉన్న వారు పరిస్థితులు ఎలాగూ మారినా కూడా వారు అదే ధైర్యముతో, అదే సమాధానముతో ఉండగలుగుతారు. ఎందుకు అనంటే వారి యొక్క సంతోషం అనేది, వారి యొక్క సమాధానం అనేది పరిస్థితులను బట్టి కలిగినది కాదు. ఈరోజు 10,000 జోబులో ఉన్నాయి కాబట్టి కాలర్ ఎగరేసి, రేపు 10 రూపాయలే ఉన్నాయి కాబట్టి తలదించుకుని వెళ్ళిపోయేటట్టు పరిస్థితి కాదు. ఏ ఉన్నా లేకపోయినా ప్రభువును బట్టి ఆనందించే వాళ్ళు ఏ పరిస్థితులలోనైనా అదే విధమైన ఆనందాన్ని అనుభవించగలుగుతారు. అయితే ఇప్పుడు మన ఆనందము దేనిని బట్టి అని అనగానే మీరు అందరూ అన్నారు క్రిస్మస్ ని బట్టి అని అన్నారు. ఒకవేళ క్రిస్మస్ అని అనగా యేసు ప్రభు పుట్టినటువంటి ఆ సందర్భాన్ని మాత్రం మనం జ్ఞాపకం చేసుకుని ఆయనను ఒక పశువుల తొట్టులో పరుండబెట్టినట్టుగా మనం భావించినట్లయితే మన ఆనందం ఈ రోజుతో ఆగిపోతుంది. మళ్ళా ఈ ఆనందం మనకు దొరకాలంటే 364 రోజులు మనం ఎదురు చూడాలి. అవునా? ఒకవేళ అదే యేసు ప్రభువును బట్టి ఆయన నా జీవితాన్ని బాగు చేయడానికి వచ్చిన నా రక్షకుడు అని ఒకవేళ మన హృదయంలోనికి మనం చేర్చుకోగలిగితే ఆయనను బట్టి నిత్యము మనం ఆనందించగలుగుతాం. కానీ ఈరోజు నేను అంటాను క్రిస్మస్ ని బట్టి మనం ఆనందించట్లేదు. మన ఆనందం అంతా ఇక్కడ జరిగిన కార్యక్రమాలను బట్టి ఆనందించగలుగుతున్నాం. ఒకవేళ నిజంగా ప్రభువును బట్టి ఆనందించే వాళ్ళం అయితే ప్రతిరోజు ఇదే ఆనందం ఉంటుంది కదా, ప్రతిరోజు ఇదే సంతోషంతో మనం దేవుని మందిరంలో కూర్చుంటాం కదా, ప్రతిరోజు ఇదే ఆనందంతో మన జీవితాలు కొనసాగుతాయి కదా. బట్ పోయిన ఆదివారం ఉన్నట్టు ఈరోజు, అంటే పోయిన ఆదివారం మన ముఖాలు ఎలాగున్నాయో ఈరోజు అలా లేవు. ఈరోజు కొంచెం వెలుగుతున్నాయి, కొంచెం ప్రకాశవంతంగా కనబడుతున్నాయి, అందరూ నవ్వుతున్నారు, అందరూ ఆనందిస్తున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. మరి ఆదివారం ఎందుకు లేదు? ఆదివారం ఎందుకు లేదంటే ఆ రోజు క్రిస్మస్ కాదు కాబట్టి. క్రిస్మస్ అని అనగానే యేసు ప్రభు పుట్టిన ఒక దినముగా మాత్రమే భావించి వెళ్ళిపోతే నిజంగానే మన పరిస్థితులు అవే బాధలతో కొనసాగించబడతాయి. ఇక్కడున్న ఆ వాక్య భాగాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. వారికి సత్రములో స్థలము చాలనందున తీసుకువెళ్ళి ఎక్కడ పరుకోబెట్టారంట? ఆయనని పశువుల తొట్టులో పరుకోబెట్టారట. సత్రములో స్థలం ఎందుకు సరిపోలేదు అని అంటే అంతకు మునిపే అనేక మంది ఆ స్థలములో నివాసం ఉంటూ ఉన్నారు. చాలా మంది వచ్చి ఆ స్థలాన్ని ఆక్యుపై చేసేశారు కాబట్టి వీరికి స్థలం దొరకలేదు. ప్రయత్నించారు, బట్ వారికి అవకాశం దొరకక అక్కడ నుండి వారిని తిరిగి పంపించేశారు. ఈరోజు మన లైఫ్ లో కూడా క్రిస్మస్ అని అనగానే
చాలా మంది జీవితాల్లో ఇదే పొరపాటు జరుగుతుందట. ఒక భక్తుడు ఒక కొటేషన్ రాస్తా ఉన్నాడు. ఏంటనంటే, క్రిస్మస్ అని అనగానే యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోవడం కాదు అని అనుకుంటుందట ఇప్పుడున్న ప్రజలందరూ కూడా. ఇప్పుడున్న కాలంలో క్రిస్మస్ అని అంటే ఒక సెలబ్రేషన్. ఇప్పుడు దాకా ఎలాగైతే మనం సెలబ్రేట్ చేసుకున్నామో దాన్ని ఒక సెలబ్రేట్ గా భావించి అందరూ ఆనందిస్తున్నారట. క్రిస్మస్ దగ్గర పడుతుంది అని అనగానే ఇక ఈవెంట్స్ స్టార్ట్ అవుతా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్ అన్ని కూడా వారి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. కొంతమంది గ్రాండ్ గా చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది సాధారణంగా చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది భోజనాలు ఏర్పాటు చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది నామినల్ గా మీటింగ్ ఏర్పాటు చేసే వాళ్ళు ఉంటారు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అయితే గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ అని అనగానే ఒక సెలబ్రేషన్ అని అనుకుని మనం భావించినట్లయితే అది నిజమైన క్రిస్మస్ కాదు. ఎందుకు? మన సెలబ్రేషన్స్ లో మనం బిజీ అయిపోయి యేసు ప్రభువుని మన జీవితంలోనికి చేర్చుకునే ప్రక్రియనే మనం మర్చిపోతామట. అర్థమవుతుందా? యేసు ప్రభువుకి స్థలం ఎక్కడ కావాలి? సత్రములో కావాలి. బట్ సత్రములో స్థలము చాలనందున ఆయన తీసుకెళ్లి వేరే చోట పెట్టాల్సి వచ్చింది. యేసు ప్రభు కూడా అదే అంటాడు, ఇదిగో తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను. ఎక్కడున్నాడట? ద్వారమునకు బయట. తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వచ్చి వారితో కలిసి భోజనం చేస్తాను అని యేసు ప్రభు చెప్పాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు మన హృదయంలో ఉండవలసిన వాడు, ద్వారానికి వెలుపట ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. యేసు ప్రభు ఎవరిని కూడా బలవంతం చేసి లోపలికి ప్రవేశించడు. ఆయన మొదట అనుమతిని అడుగుతాడు. ఎప్పుడైతే అనుమతి నీ జీవితంలో దొరుకుతుందో అప్పుడు యేసు ప్రభు నీ హృదయంలోనికి ప్రవేశించి నీ జీవితాన్ని మార్చే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే, మనం అందరము కూడా సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోయాం కాబట్టి యేసు ప్రభుని లోపలికి చేర్చుకునే పనిని మనం మర్చిపోయాం. యథార్థంగా అడుగుతున్నాను, ఈరోజు 25th కదా, ఒక్కరైనా ఈరోజు ప్రభు నా కోసం 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చావు కదా, అయితే ఇప్పటికీ ఇంకా నువ్వు భూమి మీద ఉన్నావు కానీ నా హృదయంలోనికి మాత్రం నేను చేర్చుకోలేకపోయాను. ఈ రోజైనా కనీసం నా హృదయంలోనికి రా ప్రభు అని ఇక్కడున్న వారిలో ఒక్కరైనా ప్రార్థన చేశారా? మీరు చేశానని చెప్పండి, ఇప్పటికిప్పుడే నేను గిఫ్ట్ ఇస్తాను మీకు. ఒక్కరైనా? అయితే కొంతమంది ఏమనుకుంటారంటే, మేము ఆల్రెడీ రక్షింపబడ్డామండి, మేము రక్షింపబడ్డాం కాబట్టి యేసు ప్రభు మా లోపల ఉన్నట్లే కదా, ఇప్పుడు మళ్ళా ప్రత్యేకంగా అడిగేదే ఉంది, ఇలా అడిగేది అంతా కొత్తళ్ళు. ప్రభు గురించి తెలియని వాళ్ళు అడుగుతారు కానీ తెలిసిన మేము ఎందుకు అడుగుతాం అని అనుకుంటారేమో. యేసు ప్రభు మీ హృదయంలో ఉన్నాడో లేదో ఒక ప్రశ్న. యేసు ప్రభు మన హృదయంలో ఉంటే మనం ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటాం. మరి ప్రతిరోజు ఆనందంగానే బ్రతుకుతున్నామా మనం? యేసు ప్రభు మన హృదయంలో ఉంటే మనం పాపమునకు దూరంగా ఉంటాం. మరి యేసు ప్రభు మన హృదయంలో ఉన్నాడనంటే మనం పాపానికి దూరంగా ఉండాలి కదా, మరి ఉండగలుగుతున్నామా? ప్రతి ఆదివారం ఏం పాపం చేయకుండానే వచ్చి ప్రభు వల్ల పాలు పొందుతున్నామా? ఒప్పుకుని బ్రతిమలాడుతున్నామా? జస్ట్ ఈరోజు రక్షింపబడ్డాము అని మనకు పేరుంది కానీ మనలో కూడా యేసు ప్రభుకి స్థానం లేకుండా అయిపోయింది. ఒకప్పుడు చేర్చుకుని ఉండొచ్చు, బట్ ఒకరోజు ఒక్కొక్క విషయాన్ని, అనవసరమైన వాటిని లోపలికి చేర్చుకునటం వలన యేసు ప్రభుకి స్థలము చాలక ఆయనను మనం బయటికి గెంటేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ రోజు సత్రములో స్థలము చాలనందుకు ఆయనను ఎలాగైతే బయటకు పంపించేశారో, ఈరోజు మన హృదయంలో స్థలము చాలనందుకు మనం కూడా యేసు ప్రభువుని బయటికి పంపించేశాం. ఇదిగో తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను అనే మాట యేసు ప్రభు తన గురించి తెలియని వారికి మాట్లాడా? సంఘములతో మాట్లాడా? సంఘములతో మాట్లాడిన మాట ప్రకటన గ్రంథంలో. ఇదిగో తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, మన గురించి చెప్పిన గొప్ప విషయమే అది. మనల్ని అడుగుతున్నాడట ఆయన, లోపలికి రమ్మంటారా, మీ హృదయంలో నాకు చోటు ఇస్తారా అని. ఆల్రెడీ సంఘమై ఉన్నటువంటి ప్రజలను ఆయన అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే అర్థం ఏంటి? ఈరోజు మన హృదయంలో కూడా ప్రభువుకి మనం చోటు ఇవ్వలేదు, అనవసరమైనవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు అనవసరమైన వాటిలో అనే మాటకు వస్తే సెలబ్రేషన్ అనేది ఒకటి మన జీవితంలోకి వచ్చేసింది. ప్రభువు లేకుండా ఎలా ఆనందించగలుగుతాం? ప్రభువునందు ఆనందించుడే అని వాక్యం చెప్తున్నప్పుడు ప్రభువుని డోర్ బయట పెట్టేసి మనం ఇక్కడ లోపల చేరి ఈ డాన్సులతోటి, స్కిట్లతోటి మాత్రమే ఆనందించాలని అనుకుంటే ఆనందం ఎక్కువసేపు నిలబడద్దాం. ఒక సినిమా థియేటర్కి వెళ్ళారనుకోండి, ఎవరైనా లోపలికి వెళ్ళేటప్పుడు చాలా ఆతృతతోటి వెళ్తాం.
అబ్బో సినిమా ఏముంటుందో, ఏం ఫైట్స్ ఉంటాయో, ఏం సస్పెన్స్ ఉంటుందో, లోపలికి వెళ్ళేదాకా మనం కూడా చాలా ఆత్రంతో ఉంటాం. ఆ వెళ్ళే టైంలో కూడా మన ఎంతజియాజం చూడాలిగా. ఇక అయిపోతుందేమో, పేర్లు పడిపోతాయేమో, స్టార్టింగ్ నుండి ఉండాలా. ఎంత పరుగులు పెడతామో, ఎంత ఆశతోటి మనం అడుగులు వేస్తామో. సినిమాలో ఒక 2 గంటలు ఆనందిస్తాం, 2 గంటలు అయిపోయి బయటకు వచ్చేటప్పుడు చూడాలి. వెళ్ళినప్పుడు ఎంత ఉత్సాహంతో వెళ్ళారో వచ్చినప్పుడు కూడా అలాగే వస్తారా? అలవాటు ఉంది కదా, ఒకప్పుడు చూసాం కదా, ఇప్పుడు చూడట్లేదు కానీ ఒకప్పుడు చూసిన వాళ్ళమేగా. వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళామో థియేటర్లోకి, వచ్చేటప్పుడు అలాగే వచ్చారు. ఎప్పుడైనా వచ్చేటప్పుడు నీరసం వచ్చేస్తుంది, ముఖాలు దిగాలు అయిపోతాయి, ఇక అయిపోయింది, ఇక మళ్ళీ ఉత్సాహం అంతా పోతుంది. ఎందుకనంటే ఆ 2 గంటలే మన బాధలు మర్చిపోయాం. మళ్ళీ థియేటర్లోంచి అడుగు బయట పెట్టగానే ఇంక మళ్ళీ జీవితంకి అంతే, ఇక తప్పదు. మళ్ళీ గొడ్డి జాగిరి చేయాలి, ఆ బాధలు పడాలి, ఆ కష్టాలు పడాలి, ఆ సమస్యలను ఎదుర్కోవాలి, మళ్ళీ ఏడుపులు తుడుపులు ఉంటాయి. బయటకి థియేటర్లోంచి అడుగు పెట్టగానే ఇవే ఆలోచనలతోటి మన ముఖ కవలికలే మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆనందము తాత్కాలికమైనది. ఈరోజు ఇక్కడ ఆనందం కూడా అలాగే మారిపోతుంది. ఒకవేళ ప్రభువుని మనం బయటే ఉంచేసిన వారమైతే, యేసు ప్రభుని లోపలికి చేర్చుకుంటేనే ఈరోజు మన ఆనందము పరిపూర్ణం అవుతుందన్నమాట. హల్లెలూయా. మరి ఇప్పుడు సెలబ్రేషన్స్ మాత్రమే మనం స్వీకరిస్తే మన ఆనందం పరిపూర్ణం అవుతుందా? సాధ్యం కాదు. ఆయన ఇంకొక మాట అంటాడు ఏంటంటే, క్రిస్మస్ అనగానే చాలా మంది కొత్త బట్టలను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారట. దాదాపు ఒక వారం నుండి షాపింగ్ జరిగి ఉంటుంది అందరి జీవితాల్లో. మా పిల్లలకి ఏం కొనాలి, మాకేం కొనాలి, మేమేం కొనుక్కోవాలి, ఇంట్లో వాళ్ళకి ఏం కొనాలి, ఏ షాప్కి తీసుకువెళ్ళాలి, ఎక్కడ ఆఫర్లు దొరుకుతాయి, ఎక్కడ క్లాత్ బాగుంటుంది, ఎక్కడ డిజైన్ బాగుంటుంది, ఏ బ్రాండ్ బాగుంటుంది, ఏ ఏరియాలో అయితే బాగుంటుంది, ఎన్ని ఆలోచనలు ఉండుంటాయి కదా మన మైండ్లో షాపింగ్ కోసం. అంటే ఇప్పుడు క్రిస్మస్ అనగానే షాపింగ్ చేయాలి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాను ఒక ప్రశ్న, యథార్థంగా చెప్పండి. షాపింగ్కి వెళ్ళి 15 నిమిషాల్లో షాపింగ్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఒకటి. జస్ట్ 15 మినిట్స్లో షాపింగ్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళు 2. అవి కూడా అరాకొర లెగుస్తున్నాయి చేతులు. 15 నిమిషాల్లో మన షాపింగ్ కంప్లీట్ కాదు. పొద్దున్న వెళ్ళామంటే మధ్యాహ్నం అయిపోవాలి. ఇక కొన్నిసార్లు మధ్యాహ్నం వెళ్ళామనుకోండి, వాడు షాపింగ్ లైట్లు ఆర్పేసి మనకి ఇంటిమేషన్ ఇస్తాడు అనమాట. ఇక టైం అయింది, ఇక మీరు వెళ్తే మేము కూడా వెళ్తాం. డైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్పలేక లైట్లు ఆర్పుతూ ఉంటాడు ఒక్కొక్క పక్క నుండి. అప్పుడు మనకు కూడా అర్థం అవ్వాలి, ఇక లైట్లు ఆర్పుతున్నారు, ఇక షాప్ బంద్ చేసే టైం అయింది, పద వెళ్దాం బయటికి అని చెప్పి మనకు కూడా జ్ఞానదే. ఇంకా కొంతమంది ఉంటారు, ఆడ ఆర్పుకుంటాడు కానీ మన షాపింగ్ మనదే, మన కౌంటర్ దగ్గర ఆర్పలేదు కదా, ఆ కౌంటర్ దగ్గర ఆరిపోయాడు కాబట్టి ఇక్కడ ఆగుతాడు. డబ్బులు ఇవ్వట్లేదా మనం కొనుక్కోవట్లేదా? ఇంకా కొంతమంది మొండిగా చేసేటోళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు. అంటే షాపింగ్, క్రిస్మస్ అనగానే షాపింగ్ గురించి ఆలోచిస్తున్నాం, ఏమి ధరించుకోవాలా అని. ఈరోజు కట్టాము, రేపటికి పాత బట్టలు అయిపోతాయి, వేసుకునేదాకా కొత్త బట్టలు. ఈరోజు అయిపోతే ఇక రేపటి నుండి ఇవి కూడా పాత బట్టలేగా. ఈ బట్టల కోసం వారం రోజుల నుండి ఆలోచించాను. నేను అంటాను, క్రిస్మస్ అనగానే యేసు ప్రభువుని మనం ఎలా ధరించాలి అనే దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసి ఉంటామంటారా? వారం రోజుల్లో ఒక్కసారైనా రాదు ఆలోచన. ఎందుకంటే మన క్రిస్మస్ అనగానే మన ఆలోచన అంతా షాపింగ్ మీదనే ఉంటుంది తప్ప, క్రీస్తునే నేను ఒక వస్త్రముగా, నీతి వస్త్రముగా ధరించి నా జీవితాన్ని ప్రకాశమానమైనదిగా మార్చుకోవాలి అనే ఆలోచన మనకు లేదు. అందుకే ఆయన అంటాడు, క్రిస్మస్ అనగానే షాపింగ్, క్రిస్మస్ అనగానే సెలబ్రేషన్స్. ఇంకా కొంతమంది క్రిస్మస్ అనగానే గిఫ్ట్స్ అనుకుంటారట. సహజంగా ఈ టైంలో శాంటాక్లాస్ మనకు గుర్తొస్తాడు. కాసేపు నాకు వస్తాడు ఇక్కడ కూడా. శాంటాక్లాస్ మనకు గుర్తొస్తాడు. శాంటాక్లాస్ చేసిన పని ఏంటి? గిఫ్ట్ని షేర్ చేయడం. ఇప్పుడు మనకు కూడా ఒక సహజంగా అలవాటు ఉంటుంది, షాప్కి వెళ్ళి గిఫ్ట్లు ఇవ్వడం అన్నమాట. సహజంగా గిఫ్ట్లకు కూడా మనం చాలా టైం పెడతాం. అవతల వ్యక్తి మనకు ఎంత ప్రాముఖ్యమైన వాడైతాడో దానిని బట్టి మనం కొనే గిఫ్ట్కి కూడా టైంని కేటాయిస్తాం. బట్ ఏ గిఫ్ట్ మనం ఇచ్చినా ఈ భూమి మీద మన సామర్థ్యాన్ని బట్టే మనం ఇస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, మీరు ఎవరికైనా ఎప్పుడైనా డైమండ్ రింగ్ గిఫ్ట్కి ఇచ్చారా? చూడం. ఒకవేళ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా ఆ బ్లాక్కి వెళ్ళాం మనం అసలు. ఎందుకంటే అమ్మో మనది కాదు, అది మన క్యాటర్ కాదు, అది మనం అంత ఇక్కడనే ఆగిపోతాం, గోల్డ్ దగ్గర ఆగిపోతాం. డైమండ్, ప్లాటినం ఆ ఏరియాలకు వెళ్ళాం మనం. ఎందుకంటే మన రేంజ్ అది కాదు, మనకు అంత స్తోమత కూడా లేదు, మనకు అంత శక్తి లేదు అని అనుకుంటాం. అవునా? ఎందుకనంటే మనం ఏది ఇచ్చినా మన సామర్థ్యాన్ని బట్టి, మనకున్న ఓపికను బట్టి మనం ఇస్తాం. దీనికోసమే ఇంత ఆలోచిస్తున్నాం. ఇదే క్రిస్మస్ అని అనుకుంటున్నాం. కానీ
తండ్రి అయిన దేవుడట యేసు ప్రభువుని మన కొరకు ఒక బహుమానంగా ఇచ్చాడట. వెలకట్టలేని బహుమానం, విలువైన బహుమానం, ఎవరు ఊహించినటువంటి బహుమానం ఆయనే యేసు ప్రభు. మరి ఆ బహుమానాన్ని స్వీకరించడానికి మనం ఎప్పుడైనా ప్రయత్నం చేశామా? రియల్ గిఫ్ట్ ఒకటి ఉంది, వరల్డ్ లో బెస్ట్ గిఫ్ట్ ఒకటి ఉంది, దాన్ని తీసుకెళ్లి బయట పెట్టాం. ఇప్పుడు మాత్రం మనం గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. జస్ట్ తాత్కాలికమైన బహుమానాలు, సామాన్యమైన బహుమానాల్ని ఎక్స్చేంజ్ చేసుకుని అదే సెలబ్రేషన్స్ అని సంబరపడిపోతున్నాం. మరి రియల్ గిఫ్ట్ సంగతి ఏంటి? నువ్వు ఎంత మంచి గిఫ్ట్ తీసుకుని వెళ్ళి ఇచ్చినా ఒకరోజు ఆనందిస్తారు, 2 రోజులు ఆనందిస్తారు. ఒకవేళ రెగ్యులర్గా యూజ్ చేసుకునేది అనుకోండి, పాతది అయిపోతుంది. ఒకవేళ రెగ్యులర్గా కాదనుకోండి, సెల్ఫ్ మీదకి వెళ్ళిపోతుంది. అన్ని అవసరం ఉండవు. అవసరం లేనప్పుడు మర్చిపోతాం, ఎవరిచ్చారో, ఎందుకు ఇచ్చారో, ఏమి ఇచ్చారో కూడా ఆ ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఆ బహుమానాలు కొద్దిపాటి సంతోషాన్ని ఇస్తాయి. కానీ తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన బహుమానం శ్రేష్టమైనది. తన కుమారుణ్ణి మనకి బహుమానంగా ఇచ్చేసాడట, మన పాప ప్రక్షాళన కొరకు. హల్లెలూయా. సో ఆ బహుమానాన్ని ఈరోజు మనం పొందుకోగలిగితే నిజంగా మన జీవితాలు నూతనమైన ఆనందాన్ని అనుభవించగలుగుతాయి. అసలు గిఫ్ట్ పక్కన పెట్టేసి సామాన్యమైన బహుమానాలతో తృప్తి పొందాలనుకుంటున్నాం. ఆ సంతోషము ఎక్కువ కాలం మన జీవితంలో నిలబట్టలేదు. అయితే ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే, క్రిస్మస్ అనగానే మనం షేర్ చేసుకునే గిఫ్ట్లు కాదు, యేసు ప్రభువునే మనం బహుమానంగా స్వీకరించగలిగితే వాళ్ళ జీవితాలు దీవించబడతాయి. ఇంకా అంటాడు, క్రిస్మస్ అనగానే రంగులు వేసుకోవడం, ఇంటికి రంగులు వేస్తాం, ఒంటికి రంగులు వేస్తాం. క్రిస్మస్ అనగానే ఇప్పుడు అది ఒక అలంకరణ అన్నమాట. ఎంత బాగా కనబడాలి, నేను ఎంత గ్రాండ్గా కనబడాలి. ఇక ఇక్కడనే బిజీ అయిపోతున్నారు, కానీ హృదయాన్ని నీట్గా మార్చుకుందాం, అందంగా మార్చుకుందాం అనే ఆలోచన ఉండట్లేదట. చాలా మందికి సెలబ్రేషన్ అనగానే బాహ్య అలంకరణకి అంకితం అయిపోయారు, కానీ హృదయాన్ని అలంకరణ చేసుకునే మనసు ఈరోజు చాలా మందికి లేదట. అందుకే హృదయం వెలవెలబోతుంటే ముఖాలు మాత్రము బాహ్య సౌందర్యంతో నిండిపోతున్నాయి. ఈ సౌందర్యము మీటింగ్ అయ్యే టయానికి డల్ అయిపోతుంది, కానీ ఇక్కడున్న ఆత్మ సౌందర్యం వలన కలిగిన వెలుగు వస్తుంది చూసారా, ఆ ప్రకాశమైనది ఉంటుంది చూసారా, అది ఎప్పటికీ ఉంటుంది అన్నమాట. ఈరోజు ఇది పాడైపోయింది, ఇది మసిబారిపోయింది, పైన ఎన్ని దుద్దినా ఆ వెలుగు కనబడట్లేదు. ఎందుకంటే క్రిస్మస్ అనగానే అలంకరణకి మనం ప్రాముఖ్యతను ఇస్తున్నాం. ఇంకా మంది కొంతమంది పిండి వంటలు, క్రిస్మస్ వస్తుంది మరి ఏం వండుకోద్దా, ఏదో వండుకోవాలిగా, అందరూ వండుకుంటారు అన్ని పండుగలకి, మరి మనం కూడా వండుకోవాలిగా. ఇప్పుడు పిండి వంటలు బిజీ అనమాట. క్రిస్మస్ స్టార్ట్ కాగానే ఏం వండుకుందాం, ఏం తయారు చేసుకుందాం, ఏం డబ్బాల్లో పెట్టుకుందాం, ఇక ఇదే ఆలోచన అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఇది కాదు క్రిస్మస్ అంటే. యేసు ప్రభువుని చేర్చుకుని జీవితాన్ని మార్చుకోవడం క్రిస్మస్ అనేది. అది జరగకపోతే ఈ క్రిస్మస్ మనకు ఆనందాన్ని ఇవ్వదన్నమాట. అందుకే ఆ రోజు సత్రంలో స్థలము లేకపోవడానికి కారణం, అంతమంది అందులో ఉండిపోయారు. ఈరోజు మన హృదయంలో యేసు ప్రభువుకి స్థానము దొరకకపోవడానికి కారణం, ఇవన్నీ మన హృదయంలో ఉండిపోయినందుకు యేసు ప్రభు ఈరోజు బయట ఉండిపోయాడు. సరే, బయట ఉన్న యేసు ప్రభుని ఎక్కడ తీసుకెళ్లి పడుకోబెట్టారట? పశువుల తొట్టిలో ఆయనను పడుకోబెట్టారట. పశువుల తొట్టిలో ఎందుకు పడుకోబెట్టారు? యేసు ప్రభుని గురించి బైబిల్ చెప్తున్న మాట, ఆయన సర్వోన్నతుడైన దేవుడు, ఎవరూ సమీపించరాని ఉన్నతమైన మహిమలో వసించేవాడు. మరి ఆ యేసు ప్రభు మానవునిగా భూమి మీదకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది అని అంటే, బైబిల్లోనే రాయబడి ఉంది, మన అందరి పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము జరిగించడానికి ఆయన వచ్చాడు. ఇది అన్ని గ్రంథాల్లో ఒప్పుకుంటాయి. హైందవ గ్రంథాల్లో కూడా ఒక శ్లోకం ఉంటుంది, ఏంటంటే ప్రజాపతిర్దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః అని ఒక శ్లోకం ఉంటుంది. అంటే ప్రజలకు అధిపతి అయిన వాడు ఈ భూమి మీదకి దిగి వచ్చి తానే ఒక యజ్ఞ పశువుగా మారి మనుషుల కృత్యములకు అంటే క్రియలకు ప్రాయశ్చిత్తాన్ని జరిగించాలి. అప్పుడే మనిషికి పాప ప్రక్షాళన జరుగుతుంది అని ఆ శ్లోకానికి అర్థం అన్నమాట. అంటే ఎవరు రావాలట? ప్రజలకి అధిపతి అయిన వాడు ప్రజల యొక్క పాపములకు ప్రక్షాళన చేయడానికి భూమి మీదకి రావాలి. అందుకే యేసు ప్రభు దేవుడయ్యుండి కూడా ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి రాలేదు, తన మహిమను విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చి మన అందరి కొరకు పాప విమోచనని ఏర్పాటు చేశాడు. మరి వచ్చినోడు ఏ రాజకుటుంబంలోనే జన్మిస్తే బాగుంటుందిగా, పశువుల తొట్టెలు ఏం బాగుంటుంది అని అంటే, ఒకటి అడుగుతాను వినండి. ఇప్పుడు యేసు ప్రభు అందరి కొరకు వచ్చాడా, లేకపోతే కొంతమంది కోసమే వచ్చాడా?
యోహాను సువార్తలో రాయబడింది యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందుకే ఆయన పుట్టిన స్థలం యెరూషలేం, ఏదైతే బెత్లెహేం అనే ప్రాంతం ఉందో అది భూమి అంతటికి కూడా నడిబొడ్డున ఉంటుంది, మిడిల్ ప్లేస్ అన్నమాట. అంటే అర్థం ఏంటంటే ప్రపంచం అంతటికి నేను అవసరమైన వాడని అని. నెక్స్ట్ ఇంకొకటి ఏంటనంటే యేసు ప్రభు పశువుల తొట్టులో పుట్టడానికి మరొక కారణం కూడా ఉంది. ఏంటో తెలుసా కారణం? ఒకవేళ ఆయన నిజంగా రాజభవనంలో పుట్టాడు అనుకోండి, అందరూ అక్కడికి వెళ్ళగలుగుతారా? అందరికీ ఛాన్స్ ఉండదు. గొప్ప గొప్ప వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతారు. సామాన్యులకి ఆయనను దర్శించుకునే అవకాశం దొరకదు. మరి యేసు ప్రభు అందరికీ అందుబాటులో ఉండాలంటే అందరూ వెళ్ళగలిగినటువంటి స్థలంలో ఆయన ఉండాలి. అదే ఆ యేసు ప్రభు ఎంచుకున్నటువంటి ఆ పశువుల తొట్టి అన్నమాట. ఎందుకనంటే యేసు ప్రభు పుట్టాడన్న మొదటి సంఘటన ఎవరికి తెలిసింది? గొల్లలకు తెలిసింది. దూత ద్వారా ప్రకటింపబడింది. గొల్లలు వచ్చి యేసు ప్రభుని చూడగలిగారా లేదా? ఎందుకు చూడగలిగారు? ఆయన పశువుల తొట్టులో ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు కాబట్టి. అదే ఆయన రాజభవనంలో ఉంటే ఆ గొల్లలను లోపలికి రానిస్తారా? ఎన్ని బ్యారిగేడ్స్ ఉంటాయో! భటులను దాటాలి, సైన్యాధిపతులను దాటాలి, అధికారులను దాటాలి, రాజు పర్మిషన్ దొరకాలి. రాజు ఇంట్లోకి వెళ్ళి ఈ సామాన్యుడు ఆ బాలుడిని చూడలేడు. అది సాధ్యం కాదు. ఇంకెవరికి తెలిసింది? జ్ఞానులకు తెలిసింది. జ్ఞానులు వచ్చారు, జ్ఞానులు దర్శించారు. ఎందుకంటే జ్ఞానులకి ఆ అవకాశం దొరికింది. కానీ ఒక సామాన్యుడు రాజభవనంలోనికి వెళ్ళి ఆ బాలుని దర్శించలేడు, అది అవకాశం దొరకదు. అదే యేసు ప్రభు పశువుల తొట్టులో ఉన్నాడు గనుక ఇప్పుడు ఎంతటి గొప్ప అధికారైనా ఆ స్థలానికి రాగలుగుతాడు. ఎందుకంటే వాళ్ళకి ఆ బాధ లేదు. ఎందుకంటే వారికి అధికారం ఉంది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. సామాన్యుడికి అడ్డంకులు కూడా లేవు. ఎందుకంటే అది ఒక సాధారణమైన స్థలం కాబట్టి అక్కడికి వెళ్ళడానికి మార్గము దొరుకుతుంది. అంటే అటు పై స్థాయిలో ఉన్న వారికి, ఇటు కింద స్థాయిలో ఉన్న వారికి అందుబాటులో ఉండునట్లుగా యేసు ప్రభు ఆ స్థలములోనికి తీసుకుని వెళ్ళి అక్కడ పరుండబెట్టబడ్డాడు అన్నమాట. అర్థమవుతుందా? ఇంకొక విషయం కూడా చెప్తా వినండి. పశువుల తొట్టి అనేది మరొక సూచనకి కూడా మనకి కనబడుతుంది. ఏంటంటే పశువులతో ఇప్పుడు చిన్నపిల్లల స్కిన్ ఎలా ఉంటుంది? పసిపిల్లల స్కిన్ మనం చూస్తే చాలా స్మూత్ ఉంటుంది. అందుకే వాళ్ళని ఎత్తుకునే కొలది ఎత్తుకోబుద్ధి అవుతుంది, వాళ్ళని పట్టుకునే కొలది మంచిగా అనిపిస్తుంది, ముద్దు పెట్టుకోబుద్ధి అవుతుంది. ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా సాఫ్ట్ ఉంటుంది అన్నమాట మన స్కిన్తో పోలిస్తే. అలాగే ఆ స్కిన్ తొందరగా కందిపోతుంది, తొందరగా అలిసిపోతుంది. అందుకే ఆ పిల్లల్ని ఇప్పుడు హాస్పిటల్లో మనం పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు వాళ్ళ కోసం సెపరేట్గా ఇప్పుడు కొన్ని అవి తయారు చేస్తున్నారు. కాటన్స్ తోటి కొన్ని జిప్ లాగా వేస్తారు కదా, పిల్లల్ని ఎత్తుకోవడానికి ఈజీగా ఉండడానికి. వాళ్ళని మెత్తగా పడుకోబెట్టడానికి కాటన్ బట్టలు వేసి పడుకోబెడతాం, బట్టలతోటే చూడతాం. వాళ్ళని ఎత్తుకోవడానికి కన్వీనియంట్గా ఉండడానికి అన్ని రకాల వసతులను మనం ఏర్పాటు చేసుకున్నాం. యేసు ప్రభుని తీసుకెళ్ళి ఎందులో పడుకోబెట్టారట? పశువుల తొట్టులో. అక్కడ ఏమైనా కంఫర్ట్ ఉంటుందా? ఆ శరీరానికి సౌఖ్యం అనిపిస్తుందా? చాలా ఇబ్బందితో కూడినటువంటి స్థలం. అంటే యేసు ప్రభు ఆ సంఘటన ద్వారా తెలియజేస్తున్న పాఠం ఏంటనంటే, అయ్యా నేను రాజవంశములో పుట్టి విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి రాలేదు, సౌఖ్యాన్ని అనుభవించడానికి రాలేదు, నా ప్రజల కొరకు శ్రమ అనుభవించటానికి నేను ఇక్కడికి వచ్చాను అని భవిష్యత్తులో జరగబోతున్నటువంటి ఆయన శిలువ మరణాన్ని యేసు ప్రభు తన జనన సమయంలోనే ప్రజలందరికీ తెలిసేటట్టుగా చేశాడు. ఆయన పడుకున్న స్థలము ఎంత కఠినమైనదో, ఎంత ఇబ్బందితో కూడుకున్నదో అది ఆయన భవిష్యత్తు ప్రణాళికను కూడా ప్రజలందరికీ తెలియచేయటానికి ఏర్పాటు చేయబడింది అన్నమాట. అంటే యేసు ప్రభు మన కొరకు ఎందుకు వచ్చాడనంటే మన పాపముల కొరకు విమోచనని ఏర్పాటు చేయడానికి వచ్చాడు. యేసు ప్రభువును మనం వెళ్ళి దర్శించడానికి మనకేం బ్యారిగేడ్స్ లేవు. బట్ మనం వెళ్ళి యేసు ప్రభువును కలవకుండా మనమే చాలా బ్యారిగేడ్స్ పెట్టుకున్నాం. అవునా? మనకి చాలా అడ్డంకులు ఉంటాయి. ఆ రోజు ప్రజలను చూస్తే జ్ఞానులు గొల్లలకే కాకుండా రాజుగారికి కూడా తెలిసిందా లేదా యేసు ప్రభు పుట్టాడని? తెలిసిందా? ఇప్పుడు స్కిట్లో చూశారుగా. తెలిసినంత మాత్రం రాజుగారు వెళ్ళాడా ఆయనను దర్శించడానికి? వెళ్ళలేదు. ఎందుకు? అధికారము అనే బ్యారిగేట్ ఒకటి అడ్డంగా ఉంది. నేనే యూదుల రాజుని, మళ్ళీ ఇంకొక రాజు ఉన్నాడా? అది ఆయనకు నచ్చట్లేదు. ఆ పదమే నచ్చలేదు. నేనుండగా ఇంకొక రాజు రావడం ఏంటి? నా అధికారాన్ని ఆయన లాగేసుకుంటాడు. ఈ అధికార దాహముతోటి, ఆ భయంతోటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోయాడు అన్నమాట. నెక్స్ట్ శాస్త్రులకు కూడా తెలిసింది. ఎందుకంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడయ్యా అని శాస్త్రులను అడిగితే వాళ్ళ లేఖనాలన్నీ తిరిగేసి సార్ బెత్లెహేంలో పుడతాడు అని చెప్పారు. మరి ఆ మ్యాటర్ తెలిసిన వాళ్ళు శాస్త్రులన్నా వెళ్ళి యేసు ప్రభుని దర్శించాలిగా. వాళ్ళు కూడా వెళ్ళలేదు. ఎందుకనంటే
యూదుల రాజుగా పుట్టేవాడు రాజు కుటుంబంలో పుట్టాలి. ఎక్కడో పశువుల పాకలు ఉంటే మేమెందుకు పోతాం? మేము అనుకున్న రాజు ఆయన కాదు, లేఖనాలు చెప్పే రాజు ఆయన కాదనుకుని అపార్థం చేసుకుని తమ సొంత ఆలోచనలు అనే ఆటంకాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుని ప్రభువును దర్శించకుండా మిగిలిపోయారట. వాళ్ళకి ఆ రోజు ఎలాగైతే బ్యారిగేట్స్ అడ్డంగా ఉన్నాయో, ఈరోజు మనము ప్రభు దగ్గరికి వెళ్లకుండా మనకు కూడా చాలా బ్యారిగేట్స్ ఉన్నాయి. అందులో ఒకటి క్రైస్తవ్యం అనగానే అమెరికా మతము అని ఒక బ్యారిగేట్ వచ్చేసింది. ఇప్పుడు అసలు దేవునికి ఎప్పుడన్నా ప్రాంతీయ భేదం ఉంటుందా? దేవుడు అన్నవాడు ప్రాంతానికి మాత్రమే అంకితం అయిపోయి ఉంటాడా? ఒకవేళ అలా అనుకుంటే దేశానికి ఒక సూర్యుడు ఉండాలి. ఇప్పుడు దేశానికి ఒక దేవుడు ఉన్నట్టు దేశానికి ఒక సూర్యుడు కూడా ఉండాలి. ఎంతమంది సూర్యులు ఉన్నారు మనకి? వెలుగునిచ్చే వాళ్ళు ఎంతమంది మనకి? ఒకడే సూర్యుడు. ఆ సూర్యుడు అమెరికాకి వెళ్తాడు, అండమాన్కి వెళ్తాడు, ఆస్ట్రేలియాకి వెళ్తాడు, పాకిస్తాన్కి వెళ్తాడు, భారతదేశానికి కూడా వస్తాడు. మరి ఇప్పుడు ఈ సూర్యుని ఏ దేవుడు సృష్టించినట్టు? ఇండియా దేవుడా, అమెరికా దేవుడా, ఆఫ్రికా దేవుడా, పాకిస్తాన్ దేవుడా? ఏ దేవుడు చేసి ఉండాలంటారు సూర్యుడిని? దేశానికి ఒక దేవుడు అనుకుంటే ఆ ప్రశ్నకి మనం సమాధానాన్ని కనుగొనగలగాలి. ఇంకొక విషయం, ఒకవేళ అమెరికా మతం మనకు వద్దన్నప్పుడు అమెరికాకి వెళ్ళొచ్చిన సూర్యుడు కూడా మనకు వద్దని చెప్పి సూర్యుడిని ఆపేయాలి. మరి ఆపగలుగుతామా? సాధ్యమవుతుందా? జరగదు. మరి సూర్యునికి లేని ప్రాంతీయ భేదము మనకెందుకు చెప్పండి? దేవునికి లేని ప్రాంతీయ భేదము మనకెందుకు చెప్పండి? ఈరోజు అదొక బ్యారిగేట్ అనమాట మనకి, యేసు ప్రభు దగ్గరికి రాకుండా. మరికొంతమందికి ఒక భయం. ఏంటా భయం అని అంటే, చర్చికి వెళ్తే ఏమనుకుంటారు నలుగురు? ఏమనుకుంటారు? ఇప్పుడు వైన్ షాప్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా అనుకుంటాం అలాగా నలుగురు ఏమనుకుంటారా అని? తాగి రోడ్ల మీద దొల్లేసేటప్పుడు ఎప్పుడైనా అనుకుంటామా ఇక్కడ పడి దొలుతున్నాం ఏమనుకుంటారు అని? మరి చర్చ్కి వచ్చేటప్పుడు ఎందుకు వస్తుంది ఆలోచన? ఇక్కడికి వచ్చి మనం ఏం తప్పు చేయట్లేదే, మోసాలు ఏం చేయట్లేదే, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాం, జీవితాలను బాగు చేసుకోవడానికి వస్తున్నాం. మంచి చేయడానికేమో సిగ్గుపడుతున్నాం, చెడు చేయడానికేమో సంతోషంగా పరుగులు పెడుతున్నాం. అంటే ఒక భయం క్రియేట్ అయిపోయింది మన జీవితంలో. చర్చ్కి వెళ్తే ఎవరు అనుకుంటారు, ఏమనుకుంటారు? ఎవరేమనుకోవడానికి ఏం లేదు, ఇక్కడ అనుకునే ఛాన్స్ కూడా లేదు. అంటే ఈరోజు మన జీవితంలో ఒక భయాన్ని క్రియేట్ చేసేసుకున్నాం. ఒక బ్యారిగేట్ మనకు అడ్డంగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మన జీవితంలో. ఎన్ని ఆటంకాలు మనం ప్రభు యొద్దకు రాకుండా ఉండడానికి. నేనంటాను సంతోషం, ఈరోజు మనకి ఏ ఆటంకం లేకుండా ప్రభు దగ్గరికి రాగలిగాం. ఇక మీదట కూడా రాకుండానట్లుగా మనము జాగ్రత్త తీసుకోగలగాలి. హల్లెలూయా. ఈరోజు ఆ బ్యారిగేట్స్ అన్నింటినీ మనం క్రాస్ చేయకపోతే ప్రభువుని చేరుకోలేం. ప్రభువుని చేరుకోకపోతే మన జీవితంలో రక్షణ పొందలేం. అర్థమవుతుందా? రక్షణ లేకపోతే మనము నిత్యత్వాన్ని పొందుకోలేం. ఎందుకంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నేను నీతిమంతులను పిలవ రాలేదు, పాపులను పిలవ వచ్చాను అని అన్నాడు. అదే బైబిల్ ఇంకొక మాట కూడా చెప్తుంది ఏంటంటే, నీతిమంతుడు ఒక్కడను లేడు, అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. భూమి మీద నీతిమంతుడు అన్నవారు ఎవరు లేరు. అందరం తప్పు చేసిన వాళ్ళమే, అందరం ఏదో ఒక పొరపాటు కలిగిన వాళ్ళమే. యేసుప్రభు అన్నాడు, అలాంటి వారి కోసం నేను వచ్చానని. అంటే అర్థం ఏంటి? భూమి మీద ఉన్న అందరి కోసం నేను వచ్చానని. ఇప్పుడు అందుబాటులో మనకి విమోచన అనేది ఉన్నప్పుడు మనం అనవసరమైన అడ్డంకులను పెట్టుకుని ఆ రక్షణను పోగొట్టుకోవడం వలన మనకేమైనా లాభం ఉందంటారా? ఏం లేదు. ఎందుకనంటే యేసు ప్రభువును మన యొద్దకు పంపించడానికి పరలోకపు తండ్రి త్యాగం చేయాల్సి వచ్చిందట. మనం ఎవరు మంచోళ్ళం కాదు, కానీ మనల్ని మంచి వాళ్ళుగా మార్చటానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించాల్సిన అవసరత ఏర్పడింది. అందుకొరకు యేసు ప్రభు భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. రక్షణ మన ముందే ఉంది. స్వీకరించటము తృణీకరించటం అనేది మన నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఇది ఒక సెలబ్రేషన్ అని అనుకుంటే ఎలా వచ్చామో అలాగే తిరిగి వెళ్ళిపోతాం. నెక్స్ట్ డే రేపటి నుండి మన లైఫ్ అంతా యాజ్ యూజువల్గా మారిపోతుంది. లేదు, యేసు ప్రభు నా హృదయంలోకి చేర్చుకుని నా జీవితాన్ని మార్చుకుంటాను అని ఒకవేళ ఆశయం అనుకుంటే ఇక్కడ నుండి చేర్చుకుని వెళ్దాం. రేపటి నుండి మన జీవితమే నూతనంగా మార్చబడుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చిన పర్పసే మనల్ని విమోచించడానికి. అందుకే ఆయన అందరికీ అందుబాటులో ఉండునట్లుగా మనకు అనుగ్రహింపబడ్డాడు. కాబట్టి మనం అనవసరమైన కారణాలు పెట్టుకుని ప్రభువుని తృణీకరించకుండా ప్రేమతో ఆయనను చేర్చుకుని మన జీవితాన్ని మార్చుకుని నిత్యత్వాన్ని మనం అనుభవించడానికి ఈరోజు నిర్ణయం తీసుకుందాం. ఈ కొత్త మాటలు దేవుడు దీవించునుగాక.